మహబూబ్నగర్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ లక్ష్మారెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, టైగర్ మల్లారెడ్డి గారు, చూడబోతే మల్లన్న గాలే బాగున్నది. వేదికను అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల చైర్మన్లు, పాలమూరు జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మహబూబ్ నగర్లో అద్భుతమైనటువంటి సౌండ్ పెంచమని చెప్పారు. కలెక్టరేట్ భవనాన్ని, పరిపాలనా భవనాన్ని నిర్మించుకొని నా చేతుల మీదుగా ప్రారంభింపజేసుకున్నందుకు జిల్లా ప్రజాప్రతినిధులను, జిల్లా ప్రజలందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. పరిపాలనా సంస్కరణలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 23 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాలలో కూడా అద్భుతమైనటువంటి కలెక్టరేట్లు మనం నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. ఇంకా అనేక నిర్మాణాలు కూడా చేసుకుంటూ ఉన్నాం. ఇదంతా కూడా ఇంత గొప్పగా చేయగలుగుతున్నామంటే ఆనాడు మనం పోరాటం చేసి మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం కాబట్టి, స్వపరిపాలన సాధ్యమైంది కాబట్టే ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా మనం చేసుకోగలుగుతూ ఉన్నాం. మీ అందరికీ ఆ విషయం తెలుసు అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అన్నిటిని మించి తెలంగాణ ఉద్యమం రెండవ దఫా ప్రారంభమై కొనసాగే సందర్భంలో నేను పాలమూరు ఎంపీగా ఉంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఏనాటికైనా పాలమూరు జిల్లాకే ఆ గౌరవం, ఆ కీర్తి దక్కుతుందని నేను మీ అందరికీ సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకనాడు ఉద్యమ సందర్భంలో పాలమూరు జిల్లాకు వస్తే వేదనలు, రోదనలు, బాధలు, వలసలు పోయే బిడ్డలను బొంబాయి బస్సుల కాడ సాగనంపి ఏడ్చే తల్లుల యొక్క రోదనలు చాలా భయంకరమైన దుస్థితి. అనేకమైనటువంటి బాధలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు, గంజి కేంద్రాలు. పాలమూరు జిల్లా అంటేనే ఒక భయంకరమైన కరువు జిల్లా. ఇంతకుముందే మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు అన్నట్టు 30 ఎకరాలు, 50 ఎకరాలు ఉండే రైతులు కూడా హైదరాబాద్లో కూలీ చేసే పరిస్థితి. ఆ బాధ పోవాలని, మన రాష్ట్రం మనకు వస్తే బాగుపడతామని ఎన్నో కలలుగాని మనందరం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత అనేక రకాల కార్యక్రమాలు మనం తీసుకున్నాం. వాటి ఫలితాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నేను, కవిమిత్రులు గోరేటి వెంకన్న గారు, మన సాయి చంద్ గారు, ఇతర రచయితలు పాటలు రాస్తుంటే నేను రాయమని చెప్పిన. పల్లె పల్లెలో పల్లేర్లు మొలిసే పాలమూరులో నాని ఆ రోజు పాడినాము. ఈరోజు పల్లేర్లు మాయమైనవి, బొంబాయి బస్సులు కూడా బంద్ అయిపోతున్నాయి, వలసపోయిన బిడ్డలంతా వాపసు వస్తున్నారు అని వలసలతో వలవల విలపించు పాలమూరు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది అని చెప్పి రాయమని చెప్పినండి. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా దశాబ్దాల తరబడి పెండింగ్ పెట్టి
కోయిల్ సాగర్ లాంటి చిన్న లిఫ్ట్ను కూడా పెండింగ్ పెట్టి ఎంత మొరబెట్టుకున్నా వినకుండా సమైక్య పాలకులు మనను నిరాదరణకు గురి చేసినారు. కానీ వెంటనే స్థానిక మంత్రివర్యులు, నాయకులు, ఎమ్మెల్యేలు అందరం కలిసి అధికారులు అవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నాం. మన ఎమ్మెల్యేల నాయకత్వంలో అద్భుతంగా అన్ని వాగుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం. 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసుకుంటా ఉన్నాం. వీటన్నిటి కారణంగా ఈరోజు బ్రహ్మాండంగా పాలమూరు అంటే కరువు జిల్లా కాదు, పచ్చబడ్డ పచ్చని పంటల జిల్లా అని చెప్పి మనకు పేరు వస్తూ ఉంది. అనేక మంది వేరే ప్రాంతాల వాళ్ళు, అనేక మంది ఇతరులు వాళ్ళంతా కూడా నాకు చెప్తా ఉన్నారు, మహబూబ్ నగర్ పోయించినాం సార్, చాలా బ్రహ్మాండంగా ఉంది, పరిస్థితి అంతా మారిపోయిందని చెప్తే చాలా సంతోషంగా ఉంది అని నేను మనవి చేస్తూ ఉన్నా. ఒకే ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. ఇందాక ఎమ్మెల్యేలు, నేను, అధికారులంతా కూర్చున్నాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కేంద్రం సహకారం మనకు చేయడం లేదు. నీటి వాటా తేల్చమంటే తేల్చడం లేదు. దాని కాలువల పనులు నారాయణపేట వైపు, మక్తల్ వైపు, కొడంగల్ వైపు పోయేటువంటి కాలువలు త్వరలోనే ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. అవన్నీ అయిపోతే పాతవి, కొత్తవి, కరెంటు అన్ని కలిసి 25 నుంచి 30 లక్షల ఎకరాలలో పాలమూరులో బ్రహ్మాండంగా మనకు పంటలు పండే రోజు రాబోతా ఉందని నేను మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తా ఉన్నా. అనేకమైనటువంటి కార్యక్రమాలను మనం చేసుకున్నాం. సంక్షేమంలో మనకెవరు సాటి లేరు, పోటీ కూడా లేరు. కార్యక్రమాలు జరిగేటివన్నీ మీ కళ్ళ ముందే ఉన్నవి. ఏ వర్గం, కులం, మతం అనే జాతి భేదం లేకుండా, లింగ భేదం లేకుండా అందరినీ కూడా కడుపులో పెట్టుకొని ఆదరిస్తూ మనం ముందుకు పోతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోయే తరుణంలో అద్భుతంగా పాలమూరు హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి మహబూబ్ నగర్లో మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో అనేక మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఆ విషయాలన్నీ మీకు తెలుసు. ఏ విధంగా పాలమూరు మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ ఒక పారిశ్రామిక హబ్గా తయారవుతా ఉందో, ఈ మధ్యనే ఐటీ సెంటర్ రావడం కానీ, 300 ఎకరాలలో ఫుడ్ పార్క్ రావడం కానీ, 2000 ఎకరాలలో అర్బన్ పార్క్ ఏర్పడడం కానీ, అదేవిధంగా నిన్నగాక మొన్న 9500 కోట్ల పెట్టుబడితోని బ్యాటరీల ఫ్యాక్టరీ కూడా పాలమూరుకే రావడం అనేది, మహబూబ్ నగర్ రావడం అనేది చాలా సంతోషమైన విషయమని మనవి చేస్తా ఉన్నా. ఎన్నో రోజులుగా కావాలని కోరిన బైపాస్ రోడ్డు పూర్తయింది. మహబూబ్ నగర్ టౌన్లో నేను వస్తూ ఉంటే అంతకుముందు చాలా ఇరుకైన రోడ్డు ఉండేది. ఈరోజు 4 లేన్ల రోడ్డుతో చాలా అందంగా కనపడతా ఉంది. కలెక్టరేట్ నుంచి ఇక్కడికి రావడానికి మునుపైతే ఊరంతా తిరిగి రావాల్సిన అవసరం ఉండేది. కానీ కేవలం 1-2 నిమిషాలలోనే నేను ఇక్కడికి చేరుకోగలిగినని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా నేను మాట్లాడే ఈ కళాశాల గ్రౌండ్లో గతంలో మనం ఉద్యమ సందర్భంలో కూడా సమావేశాలు పెట్టినాం. ఆ రోజు కూడా ఇట్లాగే భారీ సంఖ్యలో ప్రజలంతా వచ్చినారు. ఇక్కడ స్పోర్ట్స్ స్టేడియం కావాలని చెప్పి శ్రీనివాస్ గౌడ్ గారు అడిగినాడు. వెంటనే రేపే జీవో విడుదల చేస్తాం, దాన్ని మంజూరు చేస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఆడిటోరియం తప్పకుండా దాన్ని కూడా చేస్తాం. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా. చెప్పిందే చెప్పి మాట్లాడిందే మాట్లాడు కాదు. మంచినీటి సమస్య తీరింది, కరెంటు కొరత తీరింది, సాగునీటి సమస్య చాలా వరకు తీరింది. ఇంకా తీరాల్సిన అవసరం ఉంది. మనం ప్రస్తాలో ఉన్నాం, దాన్ని కంప్లీట్ చేసుకుంటాం. పేద సాధల యొక్క బాగోగులు చూసుకుంటూ ఉన్నాం. దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం, గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకున్నాం, అనేక ఇతర కార్యక్రమాలు, చేనేత, గీత, ఒక వర్గమని కాకుండా ఉన్నంతలో అందరినీ ఆదుకునేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కేసీఆర్ కిట్ కావచ్చు, ఇంకా ఇతర పథకాలు కావచ్చు, ప్రతిరోజు మీ గ్రామంలో మీ కండ్ల ముందే అవి అమలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ నేను దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పి మీకు బోరు కూడా నేను కొట్టేయదలుచుకోలేదు. ఒక విషయం మాత్రం దయచేసి మీరందరూ మీ ఇండ్లకు పోయిన తర్వాత నేను చెప్పే విషయాలు మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు 14 సంవత్సరాలు ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ వస్తే చాలా బ్రహ్మాండంగా బాగుపడతామని నేను చెప్పినా అది మీ కళ్ళ ముందే జరుగుతూ ఉంది, మీరు చూస్తూ ఉన్నారు.
మంచి మేలైన రైతులు ఎక్కడున్నారు, ఎక్కడ చాలా ఇబ్బంది లేకుండా ఉన్నారు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి ఇలా దేశం మాట్లాడుతూ ఉంది. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో రాయచూరు ప్రజలు, అక్కడ సర్పంచులు ఏకగ్రీవ తీర్మానాలు చేసి మమ్మల్ని తెలంగాణలో కలపండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పక్కన మహారాష్ట్ర వాళ్ళు మమ్మల్ని తెలంగాణలో కలపండి అని మాట్లాడుతూ ఉన్నారు. రైతు బంధు ఎవరన్నా అనుకున్నారా? ఒక రైతు చనిపోతే గతంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన నాయకులను మీరు చూసినారు. కేసీఆర్తో 3 అంతల దొడ్డు 4 అంతల ఎత్తున నాయకులను కూడా చూసినారు. ఆపద్ బంధు అని పెట్టి 50,000 ఇస్తామని చెప్తే 6 నెలలు చెప్పుల రేటెడ్ తిరిగితే 5-10 కూడా చేతికి రాని పరిస్థితి. ఇలా పొరపాటున ఒక రైతు చనిపోతే యాక్సిడెంట్ కానక్కర్లేదు, ఏ కారణం చేత చచ్చిపోయినా 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి టంచన్గా వచ్చి జమయ్యే విషయం కూడా మీ కళ్ళలో చూస్తూ ఉన్నారు. రైతులు పండించే పంట అద్భుతంగా ఈరోజు మీ గ్రామాలలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక గింజ కూడా లేకుండా ప్రభుత్వమై కొనే పరిస్థితి మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా అనేక విషయాలు, అనేక కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు. ఏనంటే అనుకున్నామా? తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ జిల్లాలో మెడికల్ కాలేజీ వస్తుందని మనం ఊహించినామా? ఈరోజు పాలమూరు జిల్లాలో నేను గర్వంగా ప్రకటిస్తా ఉన్నా, 5 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. 3 ఇప్పటికే ప్రారంభమైనాయి. నారాయణపేటలో, గద్వాల్లో కూడా వచ్చే జూన్ నుంచి అడ్మిషన్లు తీసుకొని 5 మెడికల్ కాలేజీలు ఈ జిల్లాలో పనిచేయబోతా ఉన్నాయని మనవి చేస్తా ఉన్నా. ఇది తెలంగాణలో జరిగే ప్రగతి. ఇది ఎట్లా సాధ్యమైంది? దళిత కుటుంబాలకు తరతరాలుగా నలిగిపోయినారు కాబట్టి 10 లక్షల రూపాయలు ఇచ్చి మీ ఇష్టమున్న పథకం పెట్టుకోవచ్చు, ఇష్టమున్న వ్యాపారం చేసుకోవచ్చు అనే పద్ధతి ఇండియాలో ఎప్పుడైనా చూసినామా, విన్నామా చరిత్రలో? మెడికల్ షాపులలో, ఫెర్టిలైజర్ షాపులలో, బార్ వైన్ షాపులలో, ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే ఇతర షాపులలో, లాభసాటి వ్యాపారాలలో, కాంట్రాక్టులలో దళితులకు రిజర్వేషన్ ఇచ్చింది ఎప్పుడైనా చూసినామా? గౌడ సోదరులకు 15% బార్ వైన్స్లో రిజర్వేషన్ ఇచ్చిన రాష్ట్రం ఇండియాలో ఏదైనా ఉన్నదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే రేపు ఈ టైం దాకా చెప్పచ్చు. అనేక కార్యక్రమాలు చేసినాం, ఎవరిని వదిలిపెట్టలే, ఎవరిని కూడా మనం చిన్న చూపు చూడలే, ఉన్నంతలో చేసుకుంటూ పోతా ఉన్నాం. నేను ఒక్క మాట సీరియస్గా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంతకుముందే మా చీఫ్ సెక్రటరీ గారు చెప్పినారు కలెక్టరేట్ సభలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు మన బడ్జెట్ 62,000 కోట్లు. ఇవాళ మన బడ్జెట్ 2.5 లక్షల కోట్లు. మన జిఎస్డిపి 5 లక్షల కోట్లుంటే ఇలా 11.5 లక్షల కోట్లున్నది. కష్టపడి అవినీతి రహితంగా క్రమశిక్షణతోని రాత్రింబగళ్ళు పనిచేస్తే ఇది సాధ్యమైతే తప్ప మాటలు చెప్తే, డైలాగులు చెప్తే కాదు, డైలాగులు కొడితే కాదు, ఊరికే ఉత్తమాటలు చెప్తే కాదు. అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని ప్రజా విశ్వాసంతో అధికారులు, శాసనసభ్యులు, మంత్రులు అందరు పనిచేస్తే ఈ రకమైన ఫలితాలు మనం రాబట్టగలిగినాం. ఒక్క మాట దయచేసి చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, యువకులు, మేధావులు ఒకసారి ఆలోచన చెయ్యాలి. నేను చాలా సీరియస్ మాట చెప్తా ఉన్నా. మనతో పాటే కేంద్రంలో ఇంకో పార్టీ గవర్నమెంట్కి వచ్చింది. తెలంగాణ పనిచేసిన మందం, తెలంగాణ ఎంత మేరకు పని జరిగిందో ఆ పూర్తి పని ఢిల్లీ గవర్నమెంట్ చేసి ఉంటే మన జిఎస్డిపి 11.5 లక్షల కోట్లు కాదు 14.5 లక్షల కోట్లు ఉండేది. అంటే తెలంగాణ ఒక అసమర్థ కేంద్ర ప్రభుత్వం వల్ల, చేతగాని కేంద్ర ప్రభుత్వం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. మీరు మాట్లాడండి, చర్చ చేయండి, ఏ విధంగా ఉన్నదో మీరు ఆలోచన చేయండి. నేను చెప్పే విషయాలు పేపర్లలో వస్తూ ఉన్నాయి, టీవీలలో వస్తూ ఉన్నాయి, మేధావులు రాస్తూ ఉన్నారు, చాలామంది చెప్తా ఉన్నారు. దయచేసి ఇది సీరియస్గా ఆలోచన చేయాలి. ఒక రాష్ట్రం మనం తిప్పలబడితే కాదు, మనతో సరిసమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తేనే ఈ దేశం అన్ని రకాలుగా బాగుపడే పరిస్థితి ఉంటుంది. కానీ ఆ పద్ధతి లేదు, సహకారం లేదు.
ఒకటే ఒక్క మాట మీరు ఆలోచన చేయాలి. ఆనాడు కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడున్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఇదే జిల్లాకు వచ్చి సభలు పెట్టి పాలమూరు హమ్ బనాయింగే అంటే హమ్ బనాయింగే అని చెప్పింది. కిధర్ గయా భయ్, క్యూ నహీ ఆయా? పైన పటారం లోన లొటారం, చెప్పేది డంబాచారం. ఒకటే ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా. దండం పెట్టిన, నేను కడుపులో తల పెట్టిన, 150 దరఖాస్తులు ఇచ్చిన, నేనే స్వయంగా ఇచ్చిన. కరువు జిల్లా పాలమూరు జిల్లా, ఫ్లోరైడ్ జిల్లా నల్లగొండ జిల్లా, ఎండిపోయిన జిల్లా రంగారెడ్డి జిల్లా. ఈ 3 జిల్లాలు హక్కు కలిగి ఉన్న నది కృష్ణా నది. కృష్ణా నదిలో మా వాటా తేల్చండి. మీరే వచ్చి చెప్పిండ్రు మహబూబ్ నగర్లో సభలు పెట్టి, మీరు చెప్పిన మాట కట్టుబడైనా సరే తెలంగాణ వాటా మాకు ఎన్నిస్తారు? 100, 150, 200, 300, 400 చెప్పమంటే ఒక అద్భుతమైనటువంటి ప్రచారాలు చేసుకునే ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి 8 సంవత్సరాల టైం చాలదా? 8 ఏండ్ల ఎక్కడున్నది దేశం? నీకు నా వాటా చెప్పడానికి 8 ఏళ్ళు అయితే పర్మిషన్లు ఎప్పుడు రావాలి? ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి? నీళ్ళు ఎప్పుడు రావాలి? మా మనమన్లా మునిమనమన్లా లేకపోతే రానే రాదా? ఇట్లే ఉండన్నా భారతదేశం? ఉండన్నా మారన్నా? ఈ దుస్థితి మన కళ్ళ ముందు, మన పాలమూరులో ఈ పరిస్థితి ఉంది. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట? ఏం మాట్లాడుతున్నారు ఈరోజు? మీరు వింటున్నారు. మాకు శాత కాదు, వ్యవహారం చేయరాదు, దెబ్బ నువ్వు చేస్తే నీకు అడ్డం పడతాం, నీ కాళ్ళ కట్టబెడతాం. ఇదే జరుగుతుంది కదా, మీరు చూస్తలేరా? ఇంకా చాలా విచిత్రమైన పద్ధతులు. ప్రజాస్వామ్యంలో, ప్రజలు స్వాములుగా ఉండే దేశంలో ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు పనిచేయాలి. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాలి. అపోజిషన్లో ఉండమంటే అపోజిషన్లో ఉండాలి. గెలిచిన వాళ్ళని 5 ఏళ్ళు పనిచేయనియాలి. మంచో చెడ్డను తేలుతుంది. మళ్ళీ ప్రజాకోర్టులో న్యాయస్థానం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఏం జరుగుతుంది? మాకు శాత కాదు, మేము చెయ్యము, చేసేటోళ్ళని చేయనీయం. ఎవరైతే చేస్తారో వాళ్ళని చేయనీయం. ఎందుకు? మా దొంగతనం బయటపడుతుంది, మా తెలివి తక్కువతనం బయటపడుతుంది, మా డొల్లతనం బయటపడుతుంది. ఇది కదా ఇలా ఈ దేశంలో జరిగేది. మీరు చెవుల నిండా వింటున్నారు, కళ్ళతో టీవీలలో చూస్తున్నారు. దయచేసి ఆలోచన చేయాలి. నేను చెప్పే చిన్న విషయం కాదు. ఆనాడు తెలంగాణ విషయంలో నేను చెప్పిన ప్రతి మాట నిజమైంది. ఈరోజు కూడా నేను చెప్పే దేశంలో ఏం జరుగుతుందో మనం ఆలోచన చేయాలి. యువకులు, మేధావులు, పెద్దలు, చదువుకున్న వాళ్ళు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, స్పందించాలి, తెలియని వాళ్ళకి తెలియజెప్పాలి. చైతన్యవంతమైన సమాజం ఉంటేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నాకెందుకులే, నీకెందుకులే అని అనుకుంటే కాదు. కాబట్టి దయచేసి మీరు పోయిన తర్వాత మీ గ్రామాలలో చర్చ పెట్టాలి, చర్చ జరగాలి. మీ ఇంటితో పాటు మీరుండే బస్తీలో, మీరుండే ఊరిలో ఈ చర్చ పెట్టాలి. ఏం జరుగుతుంది ఇలా దేశంలో? మాటలేమో కోటలు దాటుతాయి. తెలంగాణ గరీబ్ గడ్డ, ఒకనాడు బాధపడ్డాం. సొంత రాష్ట్రం అయిన తర్వాత నేనే చెప్పిన స్వయంగా అసెంబ్లీలో 5 ఏళ్ల లోపల మిషన్ భగీరథ పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళు ఇవ్వకపోతే వచ్చే ఎలక్షన్లు నేను ఓట్లే అడగా అని చెప్పిన, నిలబడా అని చెప్పిన. 24 గంటల కరెంటు 2 ఏళ్ల లోపల ఇచ్చి తీర్థమని చెప్పినాం. ఆనాడు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి జానారెడ్డి గారు లేచి 2 ఏళ్ల లోపల నువ్వు 24 గంటల కరెంట్ ఇస్తే నేను కూడా నీ గులాబీ కండువా కప్పుకుంటాను నాతో అసెంబ్లీలో ఛాలెంజ్ చేసిండు. ఇలా 24 గంటల కరెంట్ వస్తుందా? బ్రహ్మాండంగా ఉందా? రైతు నచ్చేవాడన్నా కోనాయని అడుగుతుండా? నువ్వు ఎన్ని హెచ్పీలు పెట్టినావు, ఎన్ని మోటార్లు పెట్టినావు ఎవడని అడుగుతుండా? ఫ్రీగా చేసుకోమని చెప్పిన వ్యవసాయం. తెలంగాణ రైతాంగం కరువుకు, కాటకాలకు గురై, దుఃఖానికి గురై చెట్టుకోలు గుట్టకోలమైనం.
బతుకులేక వలసలు పోయినాం. వాళ్ళు జర బాగుపడాలి, జరంత ముఖాలు తెల్లబడాలి, అప్పులు కట్టాలి, వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకోవాలి అని ఆలోచన చేసి ఇచ్చే పథకం రైతు బంధు, ఇచ్చే పథకం రైతు బీమా, ఇచ్చే పథకం ఉచిత కరెంటు. చిల్లర రాజకీయాల కోసమో చిల్లర ఓట్ల కోసమో కాదు. నా తెలంగాణ రైతు భారతదేశంలోనే కాలర్ ఎగరేసుకొని దర్జాగా బ్రహ్మాండంగా అప్పులు లేకుండా ఉండాలి. తెలంగాణలో రైతాంగం అప్పులు లేకుండా ఉంటేనే అది అసలైన బంగారు తెలంగాణ అని నమ్మి ఆ పని మేము చేస్తూ ఉన్నాం. ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నాం. సంవత్సరానికి 1000-2000 కోట్ల నష్టం వచ్చినా మా రైతుల కోసమే కదా అని చెప్పి ప్రభుత్వం చేస్తూ ఉంది. మీ కళ్ళ ముందర ఉంది. నేను స్టోరీ చెప్తలేను, కథ చెప్తలేను. కానీ మీరు గమనించాల్సింది ఏం జరుగుతుంది. మంచినీళ్ళ పథకం మనకున్నట్టు మీ కర్ణాటక బార్డర్ ఉంది పక్కనే. ఇలా ఏ విధంగా ఉంది, అక్కడ ఏం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో గుజరాత్లో కూడా తాగడానికి నీళ్ళు లేవు. గుజరాత్లో కూడా 24 గంటల కరెంట్ ఉండదు. సిగ్గు పోతుంది చెప్తే. 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత ఇన్ని డంబాచారాలు, ఇన్ని ప్రచారాలు, ఇన్ని ఈస్ట్ మనర్ కలర్ పోజులు ఇన్ని చెప్తే దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు కొరతలు, కరెంటు కోతలు, మంచినీళ్ళ కోతలు, మంచినీళ్ళు రావు. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అక్కడ నా మిత్రులు చెప్తారు, రోజుకు 4, 5, 10 ట్యాంకర్లు కొనుక్కుంటున్నాం, మా గతి ఘోరంగా ఉన్నది, ఇళ్లలో పొక్కలు తవ్వుకున్నాం, అవి నింపుకోవాలి, పైకి ఎక్కించుకోవాలని చెప్తున్నారు. ఎందువల్ల? ఇంత కొత్త రాష్ట్రం, నిన్నమొన్నటిదాకా గరీబ్ ఉన్న రాష్ట్రం తెలంగాణలో అయిన పని పక్కన కర్ణాటకలో ఎందుకు అయితే లేదు, తమిళనాడులో ఎందుకు అయితే లేదు, మధ్యప్రదేశ్లో ఎందుకు అయితే లేదు? అక్కడ మంత్రులు లేరా, ముఖ్యమంత్రులు లేరా, మాట్లాడేటోళ్ళు లేరా? దయచేసి ఆలోచన చెయ్యాలి. ఒక్కొక్క మాట యాదికొస్తే మనది మనకే భయం అవుతుంది. ఎరువు బస్తాలు కావాలంటే కూడా ఇయ్యలే. ఆ రోజు పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మినారు. మనం కండ్లారా చూసినాం. అన్ని పరిస్థితులు అధిగమించి అద్భుతంగా మనం ముందుకు పోతూ ఉన్నాం. దీన్ని చూసి స్పందించడం పోయి దీని మీద కన్నెర పెట్టుకొని ఇక్కడ కట్టబెట్టాలి, అడ్డం పడాలి, వచ్చే పైసలు రాకుండా చేయాలి, నిధులు ఆపాలి, ఎఫ్ఆర్బిఎం మీద కోతలు పెట్టాలి, ప్రగతిని అడ్డుకోవాలి. వాళ్ళని చేస్తారా? ఇది మంచిదేనా? చేయదగ్గదేనా? నేను మాట్లాడుతూ ఉంటే మా మంత్రులతోని, ఎమ్మెల్యేలతోని మాట్లాడుతుంటే సందర్భం వస్తే నేను చెప్తా ఉంటా, ఈడ కాదు కానీ పోయి గద్వాల కాడ పెడతారంటే గద్వాల మనది కాదా? అలంపూర్ మనది కాదా? అచ్చంపేట మనది కాదా? తెలంగాణలో ఏ ఇంచైనా మనదే, ఎక్కడొచ్చినా మనదే కదా అని మాట్లాడతాం. ప్రతి ఇంచు మనదే కదా, ప్రతి మనిషి మనవాడే కదా, ఎవరన్నా బాగుపడాలని చెప్తాం. కానీ ఒక రాష్ట్రం బాగుపడితే దానికి అడ్డం పడతారా? దేశ ప్రధాని చేయాల్సిన పనేనా? కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనేనా? పనికి మాలిన అడ్డం కాలు పెట్టి మేము పని చేయం, మిమ్మల్ని చేయనీయం. తప్పని ఎవరైనా ఎదురు మాట్లాడితే మీ రాష్ట్ర ప్రభుత్వాలు కూలగొడతాం. ఇదేనా పద్ధతి? ప్రధానమంత్రి స్వయంగా కేసీఆర్ని ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే ఏమన్నట్టు? ఏమర్థం చేసుకోవాలా? నువ్వెట్లా గెలిచినావో మేమట్లా గెలవలేదా? మాకు ప్రజలు ఓట్లు లేకుండానే గెలిచినామా? ఏం కారణం చేత కూలగొడతావు? బెంగాల్కి పోయి మమతా బెనర్జీ నీ పార్టీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని ఇవాళ ప్రధానమంత్రి చెప్పచ్చునా? ఈ భారతదేశమైనా? దీనికోసమైనా మనం కలలు కన్నది? ఆనాడు మహాత్ముడు, అనేక మంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు ఉరికంబాలెక్కి స్వతంత్రం తెచ్చింది దీనికోసమైనా? ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసమైనా? దయచేసి ఆలోచన చెయ్య. ప్రజలకు మంచి చేసేది లేదు. మంచినీళ్ళు ఇయ్య శాత కాదు, సాగునీళ్ళు ఇయ్య శాత కాదు, కరెంటు ఇవ్వడం శాత కాదు, ఆర్థికంగా అభివృద్ధి చేయడం శాత కాదు, పేదలను ఆదుకోవడం శాత కాదు, ఉద్యోగాలు ఇవ్వడం శాత కాదు, ఉన్నాయన్ని ప్రైవేట్ కార్పొరేట్ గద్దలకు అమ్మేయాలా? ఇదేనా దేశం? ఈ దేశమైనా మనం కోరుకున్నది? దయచేసి యువకులు, విద్యావంతులు ఎక్కడి వాళ్ళక్కడ ఆలోచించకపోతే మనం చాలా పెద్ద దెబ్బతింటాం, ఆగమైపోతాం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎవరో చిల్లరగాళ్ళు
రాజకీయాల కోసం అవలంబించే చిల్లర ఎత్తుగడలు చాలా అప్రమత్తంగా ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నా. అది గమనించకపోతే అర్థమై కూడా మనం అర్థం కానట్టే ఉంటే, అర్థమైనా కానీ సీరియస్గా తీసుకోకపోతే అందరి బతుకులు ఆగమైతాయి. ఇది ఒక వ్యక్తి కోసం కాదు నేను చెప్పేది, ఒక పార్టీ కోసం కాదు, ఒక ఎన్నిక గెలవడం కోసం కాదు. ఈ భారత సమాజం యొక్క జాతి జీవనాడి ఇలా కలుషితం చేయబడతా ఉంది. చిల్లర రాజకీయ లక్ష్యాల కోసం ఉన్మానాన్ని రెచ్చగొట్టి, ప్రజల మధ్య చీలికలు తెచ్చి, విద్వేషాలు రెచ్చగొట్టి, భావోద్వేగాలు రెచ్చగొట్టి, ఒక అబద్ధాల బొరబడి సృష్టించి, మంచి మేలైన నాయకులను ఇబ్బందులు పెట్టి, ప్రతిపక్ష నాయకులందరి మీద దాడులు చేయించి, ఒక దౌర్జన్యపూరితమైన దుర్మార్గపూరితమైన విధానం జరుగుతున్నది మనం కండార చూస్తూ ఉన్నాం. ఎక్కడనో ఒకడ దీనికి ఒక బెబ్బుల్లాగా పంజాలు ఇవ్వాలి, దెబ్బ కొట్టాలి. మొన్న హైదరాబాద్కు వచ్చిన దొంగలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చీల్చి ఇలా పుల్లబెట్టి దీన్ని అస్థిరపరిచి మేము కిందిమి చేస్తామని వస్తే అనగబట్టి దొరకబట్టి జైలు వేసినాం. కరెక్టే కదా? ఎక్కడి నుంచో తిరుగుబాటు దేశంలో ప్రారంభం కావాలి. ఆ తిరుగుబాటు చేయకపోతే, ప్రతిఘటించకపోతే, ఆనాడు మనం కొట్లాడకపోతే, తెగించకపోతే మనకు తెలంగాణ కూడా రాకపో, మనగది గట్నే ఉంటుండే. ఒకనాడు మహాత్మా గాంధీ నాయకత్వంలో వేల మంది లక్షల మంది స్వతంత్ర సమరయోధులు పోరాటం చేసి ఉండకపోతే ఇయ్యాలని కూడా మనం బానిసలే ఉందు. కాబట్టి నాకెందుకులే అనేది కరెక్ట్ కాదు. చుట్టూ ఏం జరుగుతూ ఉంది, దేశంలో ఏం జరుగుతూ ఉంది మనం తెలుసుకోవాలి, తెలుసుకొని ముందుకు పోవాలి. కృష్ణా నీళ్ళు ఇవ్వడం చేత కాదు. పాలమూరు జిల్లాలో పాపం వాల్మీకి బోయలున్నారు, ఎప్పటి నుంచో అడుగుతున్నారు మమ్మల్ని ఎస్టీలో కలపండి అని. అసెంబ్లీలో తీర్మానం చేసినాం, పంపినాం. 7 ఏళ్ళు గడిచిపోతా ఉంది, హరి లేదు శివ లేదు. 7 ఏళ్ళు చాలదా కేంద్ర ప్రభుత్వానికి? మళ్ళా తీర్మానం చేస్తాం రాబోయే అసెంబ్లీలో, మళ్ళా కూడా పంపిస్తాం, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా పాలమూరు జిల్లా వెనుకబడ్డ జిల్లా, ఇప్పుడిప్పుడే బాగా కొంచెం తేటపడుతున్న జిల్లా, అన్ని రకాలుగా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అన్ని రకాలుగా పాలమూరును ఆదుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలోపలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దగ్గర 90% పూర్తయినాయి. కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఈ జిల్లాలో పుట్టిన వాళ్ళే దరిద్రులు కొంతమంది కల్పిస్తూ ఉన్నారు. వాటిని అధిగమించే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ ఉన్నాం. తప్పకుండా వాటిని వెంటనే అమలు చేసి ఆ కాలువల పనులు కూడా మొదలు పెడతామని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ జిల్లాకు పోయినా ఎమ్మెల్యేలు కోరికలు కోరుతారు. ప్రతి నియోజకవర్గానికి మాకొక 10 కోట్ల రూపాయలు ఇమని అడిగినారు. కానీ పాలమూరు నన్ను ఎంపీ గెలిపించి నేను ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించాం కాబట్టి ప్రత్యేకమైన అభిమానంతో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని తేడా లేకుండా 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు మీ యొక్క ఏసీడీపీ నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇదివరకు ఇచ్చిన 5 కోట్లు కాకుండా మరొక 15 కోట్లు 220 కోట్లు మంజూరు చేస్తా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరూ కూడా దయచేసి ముందుకు పోవాలి. దళిత బంధు అమలు చేసుకోవాలి. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సెలక్షన్ చేయమన్నాం, ఆ విధంగానే ముందుకు పోతాం. ఖాళీ జాగాలు ఎవరికైతే ఉన్నాయో 3 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. వాటిని కూడా వెంటనే రాబోయే 10-15 రోజులలో గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో ఇండ్లు కూడా మంజూరు చేస్తాం. పాలమూరు జిల్లాకు ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఒక 1000 ఇండ్ల చొప్పున అదనంగా కూడా మంజూరు చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. మీరు జే అంటున్నారు కానీ వేరే జిల్లాలో నన్ను కొడతారు. పాలమూరు జిల్లా వెనుక పడిపోయి ఉన్న జిల్లా కాబట్టి మనం ఎవరు వెనుకబడం, దరిద్రం వెనుకబడతాం, తనం వెనుకబడతాం. దాన్ని తరిమేద్దాం. అందరం కలిసి అద్భుతమైన పాలమూరు నిర్ణయించుకుందాం. పచ్చని పంట పొలాలతోని, 5 మెడికల్ కాలేజీలతోని, ఇంకా అనేక వసతులతోని అద్భుతమైన పాలమూరు తయారు కావాలి. నేను ఎప్పుడైతే కన్నీళ్లు పెట్టుకున్నా, నడిగడ్డలో ఏడిసిన నేను, ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు
నేను గారు తిరుగుతూ ఉంటే చాలా బాధపడ్డాం. లక్ష్మారెడ్డి గారు, నేను, జయశంకర్ గారు కార్ల ప్రయాణం చేస్తుంటే చెట్లు కూడా సన్నబడ్డాయి, అడవులు కూడా బక్కబడ్డాయని బాధపడ్డాం. గొర్రెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. యాదవ సోదరులకు నేను హామీ ఇస్తా ఉన్నా, ఆ విధంగా ఆ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. అన్ని కార్యక్రమాలు చేసుకొని అందరినీ కడుపులో పెట్టుకుని ముందుకు పోదాం. ఇంకా చెక్ డ్యాములు కట్టాలి. చాలా బ్రహ్మాండంగా అందరు ఎమ్మెల్యేలు కట్టినారు. మా యొక్క దేవరకద్ర ఎమ్మెల్యే అయితే బ్రహ్మాండంగా కట్టినాడు. అద్భుతమైన భూగర్భ జలాలు పెరిగినాయి. మన పేపర్లో వార్త చూసి నేను గర్వపడ్డాను, మనం చేస్తా ఉన్నా, సంతోషపడ్డా నేను. ఇగో ఈ పనులు కావాలి. ఇది పాలమూరు చేయాలి. నిరంజన్ రెడ్డి పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టింది. ఇది కావాలి తెలంగాణకు. ఈ నాయకులు కావాలి. వీళ్ళ ఆధ్వర్యంలో జరగాలి. త్వరలో నేను అచ్చంపేట నియోజకవర్గానికి పర్యటన కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఆ పక్క నుంచి అది కూడా చేసుకుంటూ వస్తాం. అన్ని పనులు చేసుకుందాం. నేను మీతో ఉంటాను, మీరు కూడా నాతో ఉండాలి, ఆశీర్వదించాలి. అందరం కలిసి అద్భుతమైనటువంటి పాలమూరు నిర్మాణం చేసుకోవాలి. ఈ దేశాన్ని మీరు నాకు ఒక పర్మిషన్ ఇవ్వాలి. తెలంగాణ ఎంతో కొంత మెల్లమెల్లగా బాగుపడే లైన్ పట్టినాం. కొద్దిగా ఇప్పుడిప్పుడే గ్రామాలు వలసపోయిన తమ్ముళ్ళంతా వాపసు వస్తున్నారు. కొద్దిగా కుదుటపడుతున్నాం. రైతాంగం కొద్దిగా తేట పడుతున్నది. అన్ని వృత్తుల వాళ్ళం కాపాడుకుంటున్నాం. మన ముక్కలం బాగుపడట కాదు, దేశం కూడా బాగుపడాలి. అందుకోసం ఖచ్చితంగా తెలంగాణ తరపున, మనందరి తరపున జాతీయ రాజకీయాలలో కూడా చురుకైన పాత్ర వహించాలి. వహించుదామా వద్దా? వహించుదామా? బీఆర్ఎస్ పోదామా? ఖచ్చితంగా పోదామా? ఇక్కడ మీరు గట్టిగా చూసుకుంటామంటే అక్కడ నేను గట్టిగా చూస్తా. పోదాం కదా? నాకు వినబడతలేదు. అందరం కలిసి పోదాం. ఈ దేశం బాగుపడితేనే మనం కూడా బాగుపడతాం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ లాగా భారతదేశాన్ని కూడా తయారు చేయడానికి భగవంతుడు ఇచ్చిన సర్వశక్తులొడ్డి ముందుకు పోదాం. జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేద్దాం. అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి తెలంగాణ గడ్డ నుంచే పునాదులేసి మన పేరు బంగారు అక్షరాలతో రాసే విధంగా ముందుకోదామని తెలియజేస్తూ, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై భారత్, జై తెలంగాణ, జై భారత్. ధన్యవాదాలు.